మీరు కాలేజ్‌లో జాయిన్ అయ్యే ముందే ఈ పాయింట్స్ తెలుసుకోండి. సో, మీరు ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీయో, బీటెక్కో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో, జాయిన్ అయ్యే ముందు ఈ పాయింట్స్ మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరు. ఇందులో ఫస్ట్ వన్ ఏంటంటే, గ్యాదర్ టోటల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాలేజ్. సో, మీరు ఏదైతే కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, లేకపోతే మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో, సో, ఆ కాలేజ్ గురించి మొత్తం తెలుసుకోండి. లైక్ ప్లేస్‌మెంట్స్ ఎలా ఉంటాయి, స్టాఫ్ ఎలా ఉంటారు, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కావచ్చు. సో, ఇప్పుడు నువ్వు హాస్టల్‌లో జాయిన్ అయిపోయిన తర్వాత అక్కడ ఫెసిలిటీస్ బాగోలేదు, ఫుడ్ బాగోలేదు అంటే మళ్ళీ నువ్వు తర్వాత ఇబ్బంది పడతావు. సో, అలా కాకుండా ముందే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకో. లైక్ కొన్ని కొన్ని కాలేజెస్‌లో అయితే పేరుకే సీఎస్‌సీ ఉంటది గానీ, అందులో కంప్యూటర్ ల్యాబ్స్ కూడా ఉండవు. సో, అలాంటి కాలేజెస్ కూడా ఉంటాయి. సో, నీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చిందో దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకో. ఒకవేళ నీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ ఉండే స్టూడెంట్స్‌ని అడగండి ఫస్ట్. సో, జస్ట్ నార్మల్‌గా ఒకసారి విజిట్‌కెళ్ళి ఆ కాలేజ్‌కి వెళ్ళి అక్కడ నార్మల్ పర్సన్ అడిగినట్టుగా మా వాడు ఇక్కడ చదువుతున్నాడు, కాలేజ్ ఎలా ఉంటది, హాస్టల్ ఎలా ఉంటది అని చెప్పి జస్ట్ నార్మల్‌గా అడుగు అక్కడ ఉన్న స్టూడెంట్స్‌కి. సో, వాళ్ళైతే నీకు మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. స్టాఫ్ వాళ్ళందరూ అయితే ఏదో ఒకటి చెప్తారు పక్కా. బట్ స్టూడెంట్స్ అయితే నీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారు. సో, మోస్ట్‌లీ స్టూడెంట్స్‌తో మాట్లాడడానికి ట్రై చెయ్యు. సో, అక్కడుండే వాళ్ళతోనే అక్కడుండే ఫస్ట్ ఇయర్స్‌తోనో లేకపోతే సెకండ్ ఇయర్స్‌తోనో సో, మా వాడు ఇక్కడ చదువుతున్నాడు, లేకపోతే ఇక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాం అని ఇలా ఏదో ఒకటి జస్ట్ స్టార్ట్ చేసి మాట్లాడండి. సో, ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. తర్వాత మీరే బాధపడతారు. కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత ప్లేస్‌మెంట్స్ ఉండవని చెప్పి, లేకపోతే హాస్టల్ బాగోదని చెప్పి, స్టాఫ్ బాగోదని చెప్పి ఇలాంటివి ఏమైనా తెలిస్తే తర్వాత నువ్వు ఇబ్బంది పడతావు. సో, ఫస్టే ఆ కాలేజ్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని తర్వాత జాయిన్ అవ్వాలా వద్దా అనేది నీ డెసిషన్. సో, సెకండ్ ఏంటంటే ఫోకస్ ఆన్ స్కిల్స్. సో, కాలేజ్‌లో జాయిన్ అయిన తర్వాత స్కిల్స్ పైన ఫోకస్ చెయ్యి. అంటే ఏంటి బ్రో మళ్ళీ నువ్వు కూడా కోడింగ్ చెయ్యు, కమ్యూనికేషన్ నేర్చుకో ఇలా చెప్తావంటే కాదు. నీకు స్కిల్స్ ఉంటాయి. నీకు ఎక్స్‌ట్రా స్కిల్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు అమ్మాయిలకి ఎవరికైనా క్లాసికల్ డాన్స్ అంటే వాళ్ళకి ఇష్టం. సో, క్లాసికల్ డాన్స్ వాళ్ళు బాగా చేస్తారు. సో, ఫోకస్ ఆన్ దట్. ఇంప్రూవ్ మోర్. సో, ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఏదైనా క్లాసెస్ తీసుకో. ఏదైనా క్లాస్‌లో జాయిన్ అవ్వు. సో, ఆ క్లాసికల్ డాన్స్ మీద ఇంకా ఫోకస్ చెయ్యి. సో, అలా నీకేదైనా స్కిల్ ఉంటే దాని మీద ఫోకస్ చెయ్యి. అండ్ కొంతమందికి ఎడిటింగ్ ఇష్టం, కొంతమందికి వీడియోగ్రఫీ ఇష్టం, ఫోటోగ్రఫీ ఇష్టం. సో, అలాంటి వాటి మీద ఫోకస్ చేయండి. ఆ 4 ఇయర్స్ మీకు చాలా యూజ్ అవుతది. మీకు ఎక్స్‌పీరియన్స్ వస్తది. మీరు ఏమంటే ప్రాక్టీస్ అవుతది మీకు. సో, ఆ 4 ఇయర్స్‌ని అలా యూజ్ చేసుకోండి. చదవద్దనట్లే. చదవండి. దాంతో పాటు ఇవి. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఈస్ స్టార్ట్ ప్లానింగ్ ఫర్ యువర్ కెరియర్. నువ్వు గోల్ సెట్ చేసుకో. కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయాలి అనే గోల్ నీకు ఉండాలి. ఓకే. ఏం చేస్తాం బ్రో జాబ్ చేస్తాం కదా అంటారు. ఓకే. జాబ్ చేస్తావు. ఓకే. జాబ్ చేయాలంటే నీకు స్కిల్స్ ఉండాలి. నీకు కోడింగ్ రావాలి, కమ్యూనికేషన్ ఉండాలి, ఇంటర్వ్యూస్‌కి అటెండ్ అయ్యే ధైర్యం ఉండాలి. సో, అవన్నీ ఇంప్రూవ్ చేసుకో ఇప్పటి నుంచే. ఈ 4 ఇయర్స్‌లో నువ్వు ఉపయోగించుకోవాలి అవన్నీ. ఫోర్త్ ఇయర్‌లో చూద్దాం బ్రో, ఫోర్త్ ఇయర్‌లో కదా మనం చేస్తాం అవన్నీ. ఇప్పుడెందుకని? ఇప్పటి నుంచి నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటేనే అప్పుడు నువ్వు ప్రో అయిపోతావు. నువ్వు ఫోర్త్ ఇయర్‌కి వచ్చేసరికి ఇంటర్వ్యూ రమ్మను చూసుకుందాం అని ఆ కాన్ఫిడెన్స్ రావాలి. ఓకే. ఫోర్త్ ఇయర్‌లో చూసుకుందాం బ్రో అంటే ఫోర్త్ ఇయర్‌లో నువ్వు అప్పుడు బిగినర్ అప్పుడు నువ్వు. ఆ ఇంటర్వ్యూ ఎలా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు నువ్వు ఫోర్త్ ఇయర్‌లో ప్రాక్టీస్ చేస్తే అప్పుడు నువ్వు జస్ట్ బిగినర్. సో, నువ్వు అంతా బాగా పెర్ఫార్మ్ చేయలేవు. అదే ఫస్ట్ ఇయర్ నుంచే నువ్వు ప్రిపేర్ అయితే ఫోర్త్ ఇయర్ వచ్చేసరికి రమ్మను ఇంటర్వ్యూ చూసుకుందాం రమ్మను అనే కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. సో, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో. అంటే కోడింగ్ కావచ్చు, లేదంటే నీ డిపార్ట్మెంట్‌కి సంబంధించింది. నువ్వు సీఎస్సీ అయితే కోడింగ్. సీఎస్సీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కోడింగ్ అంటారు మాటిమాటికి. సో, మెకానికల్ అయితే వాళ్ళకి వేరే స్కిల్స్ ఉంటాయి. సో, ఈసీ అంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, నువ్వు మెకానికల్ సైడ్, హార్డ్‌వేర్ సైడ్ వెళ్ళొచ్చు, సాఫ్ట్‌వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అంటారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు కానీ, మీకు ఏ స్కిల్స్ అయితే కావాలో మీ డిపార్ట్మెంట్‌కి సో, అవి నేర్చుకో. ఓకే. సో, స్టార్ట్ ప్లానింగ్ ఫర్ యువర్ కెరియర్ ఇన్ యువర్ ఫస్ట్ ఇయర్. సో, ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేయండి. దానికోసం కావాల్సిన స్కిల్స్ అన్నీ ఇంప్రూవ్ చేసుకుంటూ పోండి. సో, ఫోర్త్ ఇయర్‌కి వచ్చేసరికి మీరు ప్రో అయిపోతారు. అది నా బాధ. ఓకే. ఫోర్త్ ఇయర్‌లో చూద్దాం బ్రో అంటే ఫోర్త్ ఇయర్‌లో లాగే ఉంటది. సో, ఇప్పటి నుంచే నువ్వు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ప్రో అయిపోతావు. సో, మా కాలేజ్‌లో ఒక అబ్బాయి ఉండేవాడు. సో, వాడేంటంటే వాడికి సీఎస్సీ అంటే ఇంట్రెస్ట్. అంటే వాడికి ఈ కోడింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ వాడికి. సో, వాడికి ఇంట్రెస్ట్ కాబట్టి వాడి ఇంట్రెస్ట్ బట్టి వాడు సి లాంగ్వేజ్, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్ ఇప్పుడు హ్యాకింగ్ సంబంధించి అవన్నీ చేస్తున్నాడు. అంటే ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. సో, వాడు ప్రతిది అన్నీ వచ్చు. సో, వాడు ప్రో అయిపోయాడు ఇప్పటికి. ఫస్ట్ ఇయర్‌లో స్టార్ట్ చేసాడు. ఇప్పుడు ప్రో అయిపోయాడు అండ్ హి ఈస్ డూయింగ్ కాంటెంట్ క్రియేషన్ ఆల్సో. సో, వాడికున్న నాలెడ్జ్ అంతా యూట్యూబ్‌లో షేర్ చేసుకున్నాడు. ఇప్పుడు వాడు కాలేజ్ అయిపోయిన తర్వాత వాడు పక్కా జాబ్ వస్తది. ఎందుకంటే వాడికి స్కిల్స్ ఉన్నాయి కాబట్టి. లేదు జాబ్ రాలేదనుకో దరిద్రం కొద్దీ వాడు టీచింగ్‌కని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వాడు యూట్యూబ్‌లో కోడింగ్ క్లాస్ అని చెప్తున్నాడు కదా! సో, చాలా బాగా చెప్తున్నాడు. వాడు టీచింగ్‌కని వెళ్ళిపోవచ్చు. లేదనుకో ఈ కాంటెంట్ క్రియేషన్‌లో ఉండిపోవచ్చు. సో, మంచి కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగా చేయొచ్చు. సో, వాడికి ప్లాన్ ఉంది. వాడికి గోల్ ఉంది. సో, అలా మీకు ప్లాన్ ఉండాలన్నమాట. సో, అదే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగే చేయండి అని చెప్పట్లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ పాయింట్ ఈస్ పార్టిసిపేట్ ఇన్ ఈవెంట్స్. సో, మీకు కాలేజ్‌లో ఈవెంట్స్ అవుతూ ఉంటాయి, గేమ్స్ అవుతూ ఉంటాయి అండ్ ఏవైనా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటాయి. సో, వాటన్నింటిలో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి. మీ వంతు పాత్ర ఏదో ఒకటి ఉండాలి. ఏముంది బ్రో ఈవెంట్‌లో మనమే చేస్తాం బ్రో అనుకోకండి. యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ పార్ట్. ఓకే. మీరు ఒక పార్ట్ అవ్వాలి. పక్కా ప్రతి దాంట్లో ఉండాలి మీరు. గేమ్స్ అవుతున్నాయి. ఆ గేమ్స్‌లో ఏదో ఒక గేమ్ ఆడు. ఏదో ఒకటి. లేకపోతే 2, 3 ఆడినా పర్లేదు. నో ప్రాబ్లమ్. కానీ ఏదో ఒకటైనా పార్టిసిపేట్ చెయ్యి. ఏదైనా ఈవెంట్ అవుతుందా? డాన్సో, పాటలో లేకపోతే స్పీచ్ ఇవ్వడమో ఏదో ఒకటి. నువ్వు ఏదో ఒకటి చేయాల్సి పక్కా. ఏదైనా ప్రోగ్రామ్ అవుతుందా? అందులో నీదేదైనా పార్టిసిపేట్ అంటే ఆర్గనైజ్ చేయడం కావచ్చు, లేకపోతే అరేంజ్‌మెంట్స్ కావచ్చు. నువ్వు ఏదో ఒకటి నీ పార్ట్ ఏదో ఒకటి ఉండేలా చూసుకో ప్రతి దాంట్లో. ఎందుకంటే ఇది పక్కా నీకు యూజ్ అవుద్ది. ఇవేం యూజ్ అవుతాయి బ్రో అని నువ్వు అనుకోవచ్చు. పక్కా యూజ్ అవుతాయి. ఎందుకంటే నువ్వు ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు నీ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుద్ది. ఎందుకంటే ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎక్కడ ఎలా మాట్లాడాలి? ఓకే. ఎంతసేపు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అనేది నీకు బాగా అలవాటు అవుతుందన్నమాట. ప్రాక్టీస్ అవుద్ది.
సో నువ్వు డ్యాన్స్ చేసావు అనుకో, నీకు ఆ స్టేజ్ ఫియర్ పోతుంది. లేదా పాటలు పాడావు అనుకో, ఆ స్టేజ్ ఫియర్ పోతుంది. స్పీచ్ ఇచ్చావు అనుకో, అందరి ముందు స్పీచ్ ఇచ్చే ఆ ధైర్యం నీకు వస్తుంది. ఓకే, నీకు ఆ ఫియర్ పోతుంది. సో నువ్వు ఎంతమంది ఉన్నా సరే మాట్లాడవచ్చు. రేపు పొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు గ్రూప్ డిస్కషన్ అంతా జరుగుతుంది. సో అప్పుడు నువ్వు ధైర్యంగా మాట్లాడగలుగుతావు. సో అందుకే నేను పార్టిసిపేట్ చేయమంటున్నాయి. ఏమున్నాయి బ్రో, రూమ్కి వెళ్ళి పడుకుంటాం బ్రో అలా చెప్పండి. నేను అంటే మనం అదే చేస్తాం, రూమ్కి వెళ్ళి పడుకుంటాం బ్రో, ఎందుకు మాకు ఇవన్నీ అనేటట్టుగా ఉంటుంది. కానీ యూ హ్యావ్ టు బీ పార్ట్. ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయండి, ప్రతిదీ ఉండాలి. ఓకే, గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయండి, తప్పేం లేదు. గేమ్స్ ఎంత బాగా ఆడితే నువ్వు అంత బాగా కాన్సన్ట్రేట్ చేయగలవు. చెప్తాను కదా, నీ స్టడీస్ పైన కావచ్చు, నీ స్కిల్స్ పైన కావచ్చు, నువ్వు గేమ్స్ ఎంత బాగా ఆడితే వాటిపైన అంత బాగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు. సో ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఈజ్ క్రియేట్ మెమోరీస్ క్రియేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యాకల్టీతో, అండ్ అక్కడ పనిచేసే వర్కర్స్తో. సో అందరితో యూ హ్యావ్ టు బీ వెరీ జెంటిల్ అండ్ మంచి మెమోరీస్ క్రియేట్ చేసుకోండి. ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళండి. ట్రిప్ అంటే మళ్ళీ అక్కడ గోవాకి వెళ్ళిపోండి అని చెప్పను, మీకు దగ్గరలో ఉన్న దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఓకే, వీడియోస్ రికార్డ్ చేయండి, వీడియోస్ చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడియోస్ అన్ని రికార్డ్ చేసి పెట్టుకోండి. నేను మా కాలేజ్ ఉన్నప్పుడు చాలా వీడియోస్ రికార్డ్ చేశాను. ఇప్పుడు అన్ని యూట్యూబ్లో ఉంటాయి. అవన్నీ నేను ఒకసారి వెళ్ళి చూసుకున్నప్పుడు ఇవన్నీ మనం చేసామా అనే గుర్తొస్తుంటుంది అనమాట. సో వీడియోస్ రికార్డ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు మెమరీస్ అంటే ఓన్లీ ట్రిప్కి వెళ్ళడమనే కాదు, ప్రతిదీ నువ్వు చేసే ప్రతిదీ కూడా మెమరీ. ఇప్పుడు నువ్వు ఒక కాలేజ్ ఈవెంట్లో డ్యాన్స్ చేసావు అనుకో, సో నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తే నీకు అది గుర్తుండిపోద్ది. అరే అప్పట్లో డ్యాన్స్ చేసేవాంటాను నేను కాలేజ్లో అని ఒక న్యాచురల్ స్మైల్ వస్తుంది నీకు. సో దట్ ఇస్ వాట్ మెమరీ. అదే మెమరీ అంటే, అంతకుమించి ఇంకేం లేదు. సో నాకు కూడా ఇప్పుడు నేను కాలేజ్ ఉన్నప్పుడు డ్యాన్స్ చేసేవాడిని. ప్రతి కాలేజ్లో నేను ఇంటర్ చేసినప్పుడు డ్యాన్స్ చేశాను, తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు డ్యాన్స్ చేశాను, డిగ్రీ, తర్వాత ఎంఎస్సీ. సో ప్రతి దాంట్లో కూడా నేను డ్యాన్సులు చేసుకుంటూ వచ్చాను. సో అవన్నీ నాకు మెమరీస్. ఇవన్నీ చూసుకున్నప్పుడు అయ్యో అప్పుడు మనం అలా డ్యాన్స్ చేసేవాళ్ళని. సో వీడు నాకు అప్పుడు డ్యాన్స్ మన పార్ట్నర్ ఉంటాడు వాడు. సో వీడు నా పార్ట్నర్, డ్యాన్స్ బాగా చేసేవాళ్ళు ఇద్దరు కలిసి. అని అవన్నీ ఒకసారి ఆ వీడియోస్ అన్ని చూసుకుంటే అవన్నీ గుర్తొస్తుంటాయి. సో అవే మెమరీస్ అంటే. సో క్రియేట్ మెమరీస్. ఓకే. అండ్ లాస్ట్ పాయింట్ ఈజ్ డూ నాట్ గో ఇన్ టు రిలేషన్షిప్. సో ఏంటి బ్రో, కాలేజ్కి వెళ్ళేది అమ్మాయిల కోసం, నువ్వు రిలేషన్లోకి వెళ్ళొద్దు అంటే ఏంటంటే, వద్దురా బాబు, టు బి ఫ్రాంక్ వద్దు. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లు ఏవైతే ఉన్నాయో, ఆ పైన ఉన్న పాయింట్లన్నీ నువ్వు చేయాలి అంటే ఇది చేయకూడదు. ఓకే, నీకు టైం ఉండదు. ఓకేనా, నీకు టైం అస్సలు ఉండదు. నువ్వు తెల్లారేసిన దగ్గర నుంచి ఫోన్ మారని కూర్చుంటే ఇంకా నీకేం టైం ఉండదు చెప్పు. ఇంకా వేరే వాటి మీద నువ్వు ఎక్కడ ఫోకస్ చేస్తావు. సో డోంట్ గో ఇన్ టు రిలేషన్షిప్. నాకు నచ్చిందంటే ఒకటే, టైం ఉండదు నీకంటూ, నువ్వు టైం ఇచ్చుకోలేవు, నీకు తినడానికి కూడా టైం ఉండదు. సో అలా అయిపోద్ది అనమాట. ఫోన్ మాట్లాడడం కూర్చుంటే అలా ఫోన్ మాట్లాడడం, చాటింగ్. సో నువ్వు అదే చేసుకుని కూర్చుంటే ఇంక నువ్వు వేరే వాటి మీద ఇప్పుడు ఫోకస్ చేస్తావు. సో ఇప్పుడు ఈ లాస్ట్ పాయింట్ నువ్వు వదులుకుంటేనే ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లనే నువ్వు చేయగలుగుతావు. లేదా నాకు లాస్ట్ పాయింట్ కావాలనుకుంటే నీ ఇష్టం, ఎవడేం చేయలేడు. వన్ సైడ్లో ఇంకా బెటర్, వన్ సైడ్లో చేసుకోండి. అమ్మాయిని చూస్తూ ఆ 4 years బతికేయండి. సో దట్స్ వెరీ గుడ్. అప్పుడు నువ్వు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం ఉండదు, చాటింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, అమ్మాయితో బయటకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు, నీ టైం వేస్ట్ అవుతుంది. ఓకే, సో వన్ సైడ్లో చేసుకోండి, మిగతా వాటి మీద ఫోకస్ చేసుకోండి. దట్స్ వెరీ గుడ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లు ఏమైనా ఒక పాయింట్ అయినా మీకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.